లేదా స్వామి నిద్రపోకుండా మనం నిద్రపోయామో లేదో కూర్చోండి కూర్చోండి. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో 6 ప్రశ్నలే ఉంటాయి, అంతకంటే ఎక్కువ మనం మాట్లాడదలుచుకోవట్లేదు. క్లుప్తంగా ఇవాళ జరిగిన దానిలో దీన్ని కార్యాచరణలో పెట్టమంటే ఎలాగా, మీరు అనుకున్న ముఖ్యమైన పెద్ద సమస్య ఏమిటి? చేతన్ గారు. సభాయ నమః. ప్రధానంగా ఈరోజు మనం ఏదైతే అంశాలని చర్చించుకున్నామో ఈ సందర్భంలో ప్రధానమైనటువంటి సమస్య అంటే ఏ రకంగా మన యొక్క మెదడులో ఒక భావన అనేటువంటిది చొప్పించడం జరిగిందో అది ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఉండొచ్చు, మీడియా ద్వారా ఉండొచ్చు, వివిధ రకాల మాధ్యమాల ద్వారా ఈరోజు హిందూ సమాజాన్ని ధర్మం నుండి దూరం తీసుకెళ్ళడానికి ఏదైతే ప్రయత్నాలు జరిగాయో దాని గురించి ఈరోజు మనం ప్రధానంగా చర్చించుకోవడం జరిగింది. సో దీనికి ప్రధానమైన ఒక కారణం అంటే మన యొక్క ధర్మ వ్యతిరేకమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థ, సెక్యులర్ సిస్టమ్ అనేటువంటిది ఏదైతే ఈరోజు రాజ్యాంగ వ్యవస్థ ఉందో ఇది పూర్తిగా హిందూ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఈరోజు మనం చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే పూర్వకాలంలో మనం చూస్తామో రాజులు ఏ రకంగా వారి యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలి అనేటువంటిది రాజు గురువులు కూడా ఉండేవాళ్ళు. వారి యొక్క ధర్మదండంతో వాళ్ళు దాన్ని శాసించేవాళ్ళు. రాజు తప్పు చేసినా కూడా వారికి సరి అయినటువంటి శిక్ష ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ ఉండేది. ఇప్పుడు ఉండేటువంటి ఎలక్షన్ వ్యవస్థ అప్పుడు కాదు, అప్పుడు సెలక్షన్ వ్యవస్థ ఉండేది. విద్వాంసులు, తెలిసినటువంటి వాళ్ళు, ధర్మశాస్త్రము అన్ని రకాల శాస్త్రాన్ని తెలిసినటువంటి వాళ్ళు ఎవరు రాజులు, ఎవరు పరిపాలించాలి, వారికి ఏ రకమైనటువంటి అర్హత ఉండాలనేటువంటిది సెలెక్ట్ చేసేవాళ్ళు. కాబట్టి ఆ ఒక రాజ్యం అనేటువంటిది సుభిక్షంగా ఉండేది, రామరాజ్యం అనేటువంటిది నిర్మాణమైంది. సో ఈరోజు ఆ ఒక ధర్మానికి ఏ రకమైనటువంటి ప్రాశస్త్యము లేకపోవడం వలన, ఆ సెక్యులర్ అనేటువంటి ఒక సిస్టమ్ని తీసుకురావడం వలన తప్పు నెరేటివ్స్, అన్ని ధర్మము సమానం అనేటువంటి ఇవన్నీ కూడా తప్పు నెరేటివ్స్ అనేటువంటిది సెట్ చేయడం వలన హిందువులే ఈరోజు సెక్యులర్గా ఉన్నారు. ఎవరు కూడా ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ వాళ్ళు సెక్యులర్గా లేరు, వారి ధర్మాన్ని వాళ్ళు ఆచరణ చేసుకుంటున్నారు. మన హిందువులే ఆచరణాత్మకమైనటువంటి ద్విషయానికి వచ్చేటప్పటికి నామోషి పడిపోయి మన ధర్మంలో చెప్పినటువంటి సిద్ధాంతాలని ఆచరణ చేయట్లేదు. అందువల్ల సెక్యులర్ వ్యవస్థని సంపూర్ణంగా అంతమొందించి మళ్ళీ ధర్మాధారితమైనటువంటి హిందూ రాష్ట్ర స్థాపన జరిగితే అప్పుడే మనం ఈరోజు చర్చించుకున్నటువంటి అన్ని సమస్యలు ఒక్క షాట్కి క్లియర్ అయిపోతాయన్నమాట. అందువల్ల మనం దానికోసం ప్రయత్నం చేయాలని. చేతన్ గారు మాట్లాడుతూ విద్యా సంస్థల వల్ల కూడా మన మీద దాడి జరుగుతోంది, దానికి కోర్స్ కరెక్షన్ ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ చేయవచ్చు? అదే చాలా చక్కగా చెప్పారు. దేనిలోనైనా అండి శాస్త్రంలో జానాతి ఇచ్చతి యతతే అని ఒక ఫ్రేమ్వర్క్ చెప్పారు. ఎవరైనా సరే మొదట తెలుసుకుంటారు, దాని తర్వాత తెలుసుకున్న దాన్ని పొందడానికై ఒక కోరికను పెంచుకుంటారు, పెంచుకున్న కోరికనికి అనుసారంగా తన ప్రయత్నాన్ని మొదలు పెడతారు. జానాతి ఇచ్చతి యతతే అని. కాబట్టి దీనిలో ఫస్ట్ కోర్స్ కరెక్షన్ ఎక్కడయ్యా అంటే మనం ఏం తెలుసుకుంటున్నాం, ఏం తెలుసుకోవాలి. తెలుసుకోవడం అనే దాన్ని అవేర్నెస్ అనండి, ఎడ్యుకేషన్ అనండి, ఏదైనానండి, అక్కడ మొదలు పెడితే కనుక అది చివరి లక్ష్యం వరకు మనల్ని గైడ్ చేయగలుగుతుంది.
సో దీన్ని కరికులం కరెక్షన్ ఎలా చేయాలి, ఇది చాలా వ్యాలిడ్ అండ్ టైమ్లీ క్వశ్చన్. దాన్ని ఎక్కడ స్టార్ట్ చేయాలంటే నాకు తెలిసి ఈ స్కూల్స్లోనే మన ఆలోచన విధానానికి అనుగుణమైనటువంటి మొక్కల్ని మనమే పెంచుకోవాలి. అది ఎక్కడో అంతరిక్షంలో నుంచి వచ్చేసి మన పెరట్లో అవి నాటపడవు కదా. మన దగ్గర ఆల్రెడీ బంగారం లాంటి పిల్లలు ఉన్నారండి. మన పిల్లలందరూ బంగారం. ఈ బంగారాన్ని మనం వదిలేస్తే అది తుప్పుపట్టి ఇనుమైపోయి అది దేనికి పనికి రాకుండా పోతుంది. దీన్ని మనమే విద్యాదానాన్ని మనమే చేసుకోవాలి. దానికి కావాల్సిన కరికులము మనమే తయారు చేసుకోవాలి. ఈ రోజునటువంటి పరిస్థితుల్లో సర్టిఫికేట్ ఉంటేనే ఆక్యుపేషన్ అని ఏం లేదండి. నిజంగా స్కిల్ ఉంటే నీ దగ్గర ఏం సర్టిఫికేట్ లేకపోయినా బ్రహ్మాండంగా రాణించవచ్చు. దానికి మన ప్రధానమంత్రి గారే మనకి రోల్ మోడల్. ఆయన దగ్గర ఏం సర్టిఫికేట్ ఉందని ఈరోజు ఆయన పిఎం అయ్యారు. ఈ విద్యా సంస్థల్లో మన పిల్లల్ని చేర్చడంలో మన వంతు తప్పిదం కూడా ఉంది. నేను చదువుకున్న పాఠశాల పేరు సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్. అన్ని మిషనరీ స్కూల్స్లో 85% కంటే ఎక్కువ హిందువులే వెళ్ళి విద్యాభ్యాసం పొందుతున్నారు. అటువంటి 85% ఉన్నవాళ్ళని మిషనరీ స్కూల్ అనాలా, లేదు దాన్ని హిందూ స్కూల్గా అని చెప్పి వాళ్ళకున్న రికగ్నిషన్ తీసేయడానికి మనం ఏం చర్యలు తీసుకోవచ్చు? లా చదువుతున్న మోనికారెడ్డి గారు దీని మీద ఏదైనా కాస్త. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ రాంబాబు గారు ఫర్ దట్ క్వశ్చన్. నేను ఒట్టి ఒక చిన్న ఐఎమ్ టేకింగ్ ద డిస్కషన్ అ లిటిల్ బ్యాక్ దట్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమే కాదండి. ఎడ్యుకేషన్ బిగిన్స్ అట్ హోమ్. ద మదర్ ఇస్ ద ఫస్ట్ ఎడ్యుకేటర్, ద ఫస్ట్ గురు. మనం అడగాల్సింది ఏంటంటే ఇంట్లలో మన ఫ్యామిలీ సోషల్ సిస్టమ్ మనం ఎట్లా దాన్ని మార్పు తీసుకురాగలుగుతాము, వేర్ బై చిల్డ్రన్ are better educated. Literacy is not just about knowing English or writing or signing your language. Point is, are you literate or are you educated? Adi chala important question. Education comes through the family system. మీరు సెయింట్ ప్యాట్రిక్స్లో చదివారు, నేను సెయింట్ జార్జెస్ గర్ల్స్ గ్రామర్ స్కూల్లో చదివాను. ఎవ్రీ మండే మాకు చర్చ్ కంపల్సరీ ఉంటుండే. నేను వెళ్తుండే చర్చ్కి. ఒక టైంలో నేను నన్ను అయిపోదామని కూడా అనుకున్నాను. అంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను నేను త్రూ దాట్. బట్ హ్యావింగ్ సెడ్ దాట్, మా ఇంట్లో మా పేరెంట్స్ ఇచ్చిన నాకు ట్రెడిషనల్ వాల్యూస్ అయినా, మా ఇంట్లో ఈరోజు మన సంఘ అయినా లేకపోతే విహెచ్పి మీటింగ్స్ జరగడం అయినా, మా నాన్నగారు మాకు చెప్పిన ఆ టైంలో చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీద ఐ థింక్ మై క్యారెక్టర్ గాట్ ఫార్మ్డ్. So the school was only able to influence me to some extent, but it wasn't able to change me. What was able to change me was the education I received from my parents. And I think that is what has made me who I am. And our family systems, family values, dharmic shiksha from home, I think is the need of the hour. Yeah, విద్యా సంస్థల్ని మనం తప్పుపడదామా, మన పెంపకాన్ని తప్పుపడదామా అన్న విషయంలో ఇప్పుడున్న వ్యవస్థలో ఇద్దరూ సంపాదించాలి. ఎవరి కోసం సంపాదించడం? పిల్లల కోసమని. ఆ పిల్లల కోసం అన్న మాటలో పిల్లల్ని మైమర్చిపోయి పిల్లల్ని వదిలిపెట్టి మన ఇద్దరం ఉద్యోగాలకు వెళ్తే పిల్లల మీద పక్కవాళ్ళు దృష్టి వేస్తున్నారన్న విషయం కూడా మనం మర్చిపోతున్నాం. దీనికి పరిష్కార మార్గం ఏమిటి కశ్యప్ గారు? అంటే డబ్బే ఎక్కువ, పిల్లలు ఎక్కువ. దీన్ని ఎక్కడ మనం బ్యాలెన్స్ తీసుకురాగలుగుతాం? తప్పకుండా అండి. ఈ విషయంలో మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి అని అంటే, మన మీద సౌదీ అరేబియా నుంచి కావచ్చు, లేకపోతే ఎడారి ప్రాంతాల నుంచి వచ్చి మన మీద ఈనాడు దాడి చేసి ఇక్కడంతా గజ్వాయ్ హింద్ చేద్దామని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ పద్ధతులను ఒకసారి గమనించాలండి. ఏంటంటే వాడు పిల్లవాళ్లకు ఎలాగైనా బతకడం నేర్పిస్తాడండి. ఇక విద్యాబుద్ధులు అంటారా, తల్లిదండ్రుల బుద్ధుల బట్టే పిల్లల బుద్ధులు అనేటువంటివి తయారవుతుంటాయి. కానీ ధనమూలం ఇదం జగత్, నో డౌట్. అందులో ధనం సంపాదించుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబరు ఇటువంటివన్నీ కొన్ని ఉంటాయి కదా. అలాంటివన్నీ చూసుకుంటే మనకు ముస్లిమ్స్ పిల్లలను చూసుకోండి, వాడు
చేసేసి వాడు ఏ వృత్తినైనా కూడా వాడు ఎలా అంటే యాక్చువల్గా వృత్తిని దైవంగా భావించేది మన పద్ధతి. ఇప్పుడు వాడు అడాప్ట్ చేసుకున్నాడు. వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలండి, నేర్పించాలి పిల్లలకు, వృత్తి విషయంలో మాత్రమే, అన్నీ కాదు. ఎందుకనంటే పిల్లలను కూర్చోబెట్టి వాళ్ళకు విద్య చెప్పడానికో కాన్వెంట్ బడులు ఉన్నాయి. నేను చదివింది స్వయానా గవర్నమెంట్ స్కూల్లో చదివాను. అందున తర్వాత మాధ్యమిక విద్య కావచ్చు మిగతాదంతా కానీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను, గవర్నమెంట్ స్కూల్లో. ఇక్కడ వచ్చేటప్పటికి విద్య యొక్క స్టాండర్డ్స్ మనం చూసుకుంటే ఇతరులతో కంపారిజన్ చేసుకున్నప్పుడే మనకు ఇబ్బంది కలుగుతుంది. అంటే అది కూడా మన మనసులో కలిగేటటువంటి భావన. వాళ్ళతో మన పిల్లలు పోటీ పడలేకపోతున్నారే, వీళ్ళతో మన పిల్లలు పోటీ పడలేకపోతున్నారే. ఎండ్ ఆఫ్ ది డే కోటి విద్యలు కూటి కొరకే, ఎవడైనా తినేది ఆ జానడు పొట్టకే. సో అటువంటప్పుడు పిల్లలను మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనేది మొట్టమొదట ఆలోచించుకోండి. ఎందుకనంటే పిల్లలను కేవలం తమకు గౌరవం తెచ్చే ఒక వస్తువుగా, ఒక సాధనంగా మటుకు చూస్తే పిల్లలనేవారు మన చేతిలో నుంచి జారిపోతారు. తప్పదు, వాళ్ళకు విద్య నేర్పండి, బుద్ధులు నేర్పండి, అంతేకాని వారిని రాచి రంపాన పెట్టద్దు. పిల్లవాడు నువ్వు ఎక్కడున్నా కానీ మీకు పుస్తకాలు ఇస్తే హ్యాపీగా చదువుకుంటాడు. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగింది, కంప్యూటర్స్ ఉన్నాయి, ట్యాబ్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి. వాడికి ఎడ్యుకేషన్, వాడికి ఏం కావాలి వాడికి అర్థమవుతూ ఉంటుంది. కాకపోతే వాడికి ఏది సరైన దారి, ఏది సరైన దారి కాదు అనేది ఒక కంట గమనిస్తూ వాడిని దారిలో పెట్టాల్సిన పద్ధతి మనది. వాడే నెక్స్ట్ మన హిందుత్వానికి కాబోయే అధిపతి కదా, నెక్స్ట్ వాడే కొనసాగిస్తాడు కదా ఎవరికైనా పిల్లలు. సో వాడిని మనం ఆకర్షితులను చెయ్యాలి హిందుత్వం వైపు అంటే ముందు మనం పాటిస్తూ వారికి చెబుతూ వారి మీద కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఈనాడు మనం సంపాదించే డబ్బులు రేపటి నాడు గజ్వాయ హింద్ అయింది అనుకోండి, అది దేనికి ఉపయోగపడదు. ఆ పేపర్ కరెన్సీ దేనికి ధరం కాదు. కాబట్టి పిల్లలే మన ఆస్తి. అంతే. ఇందులో ఒక్క చిన్న విషయము, అంటే ముందు మనం మాట్లాడుకున్నట్టే ఒక విద్యా వ్యవస్థ అనేటువంటిది, అందులో మార్పు అనేటువంటిది ఖచ్చితంగా అవసరము. అది గవర్నమెంట్ లెవెల్లోనే అవసరం అనేటువంటిది నా ఒక గట్టి వాదన. పూర్వకాలంలో ఎలా ఉండేది, ముందు అడ్మిషన్, తర్వాత ఎడ్యుకేషన్, తరువాత వాళ్ళకి నచ్చితే గురుదక్షిణ అని ఇవ్వాలి అనేటువంటిది ఉండేది. కానీ ఈరోజు ఒక పరిస్థితి ఏంటి, ఫస్ట్ డొనేషన్, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత వాడు ఇది చేయడం. అంటే ఇక్కడ పూర్తి రివర్స్ ప్రాసెస్ అనేటువంటిది ఏదైతే ఇక్కడ జరుగుతుందో ఆ ఒక ప్రాసెస్ అనేటువంటిది మళ్ళీ పూర్వంలో ఏ రకంగా ఉండేదో ఆ రకమైనటువంటిది రావాలి అంటే ధర్మాధిష్ఠితమైనటువంటి హిందూ రాష్ట్రం ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఇప్పుడున్నటువంటి సెక్యులర్ వ్యవస్థలో ఆ పూర్వకాలంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మనము తీసుకురాలేము. అందువల్ల ఈరోజు మనం చూస్తున్నటువంటి సెక్యులర్ రాజ్యాంగ వ్యవస్థలో మన రామాయణాన్ని, మహాభారతాన్ని మనం ఒక ఉదాహరణగా నైతిక విలువలను నేర్పించేటువంటి స్వాతంత్రం కూడా మనకి లేదు. ఈరోజు మదరసాలలో వాళ్ళకి ఆ ఒక విద్య నేర్పిస్తున్నారు, ముల్లాలకి మౌలులకి గవర్నమెంట్ నుండి మనం ఇస్తున్నటువంటి ట్యాక్స్ పేయర్స్ నుండి వాళ్ళకి శాలరీలు ఇస్తున్నారు, పాస్టర్స్కి ఇస్తున్నారు. కానీ గవర్నమెంట్ నుండి ఎన్ని సంస్కృత పాఠశాలలు నడిపిస్తున్నారు, ఎన్ని వేద పాఠశాలలు నడిపిస్తున్నారు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఏదైతే దేవాలయాలలో ధర్మశిక్షణ అనేటువంటిది ఇవ్వాలో, దేవాలయాలు ధర్మశిక్షణ కేంద్రంగా ఉండేటివి, దాన్ని వీళ్ళు ఎండోమెంట్ కింద మార్చేసి కంప్లీట్గా దాన్ని వ్యాపార వ్యవస్థ చేయడం వల్ల దేవాలయాల్లో కూడా ధర్మం గురించి చెప్పేటువంటి ఒక వ్యవస్థని వీళ్ళు నాశనం చేశారు. అంటే ఎక్కడా కూడా మన హిందువులకి ధర్మము గురించి శిక్షణ లేనటువంటి వ్యవస్థ నిర్మాణం చేశారు. కాబట్టి దానికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే రాజ్యాంగంలో అది హిందూ దేశంగా మారాలి. అప్పుడు ఈ ఒక విద్యా వ్యవస్థ, పూర్వ విద్యా వ్యవస్థ ప్రారంభమవుతుంది. అప్పుడు ధర్మశిక్షణ వస్తే ఖచ్చితంగా అందరూ కూడా దాన్ని ఇది చెయ్యొచ్చు. ఈ ఒక పాయింట్ని మనము ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు అనేది నాది ప్రార్థన. అయ్యా తప్పకుండా అది మన లక్ష్యమే. కానీ ఇప్పుడే మనం యాక్ట్ చేయడం మొదలు పెట్టాలనేది నేను అనుకుంటున్నా. అంటే హిందూ రాష్ట్రం అయ్యాక ఏదో అవుతుంది అంటే చాలా ఇంకా 100 years ఏం లేదండి, 5 yearsలో అవుతుంది. ఎప్పుడైనా సరే 5 days తర్వాత అయినా సరే మనం ఈ డే ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నా అభిప్రాయం. ఇప్పటికీ మనం ఇలాంటి సమావేశం ఒకటి చేసుకోగలుగుతున్నాం అంటే ఒక 40 మంది పిల్లల్ని కూర్చోబెట్టి మనం చెప్పాలనుకున్నది మనం ఆల్రెడీ చెప్పడం మొదలు పెట్టేసేయచ్చు. నా ఉద్దేశం ఇప్పటి నుంచి చేద్దాం, హిందూ రాష్ట్రం వస్తుంది, దానిలో ఏమీ డౌట్ లేదు. దీనికి కొంచెం కాంట్రరీగా అన్నదానం వారు హాఫ్ ద టైం అమెరికాలో ఉంటారు, హాఫ్ ద టైం ఇక్కడ ఉంటారు. అక్కడ ఉన్న పేరెంట్స్
అంటే అక్కడ ఉన్న తల్లిదండ్రులు పిల్లలకి సంగీతం నేర్పించడం, నాట్యం నేర్పించడం, తెలుగు నేర్పించడం, సంస్కృతం నేర్పించడం వాళ్ళు గట్టిగా చేస్తున్నారు. అక్కడ మనబడి అనే ఒక తెలుగు విశ్వవిద్యాలయం నుంచి వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు. అక్కడికి ఇక్కడికి ఏమిటి తేడా? అక్కడ మన పిల్లలే అక్కడికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఎలా పిల్లల మీద అంత శ్రద్ధ పెట్టగలుగుతున్నారు, మనం ఎందుకు పెట్టలేకపోతున్నాం? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, భారతదేశము ఇది ఒక హిందూ దేశము. ఈ హిందూ దేశంలో అందరూ హిందువులే ఉన్నారు, మనకేం పర్వాలేదు, మనం చాలా సేఫ్ జోన్లో ఉన్నాము అని ఒక అపోహతో మనం ఉన్నాం. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిన పేరెంట్స్ వాళ్ళ పిల్లలు పుడతారనుకున్నప్పుడే తను ఎట్లా ఉండాలి అని తన దృష్టి అంతా కూడా వాళ్ళ పిల్లల్ని ఎట్లా పెంచారు, వీళ్ళ పిల్లల్ని ఎట్లా పెంచుతున్నారు, వాళ్ళు ఏ స్కూల్లో ఉన్నారు, వీళ్ళు హిందూ ధర్మం గురించి ఎట్లా జాగ్రత్తలు తీసుకున్నారు, వీళ్ళ సాంప్రదాయబద్ధంగా ఎలా డ్రెస్అప్ చేశారు, సంగీత సాహిత్యాలు ఎట్లా, ఇన్ని రకాల ఆలోచన పిల్లలు పుట్టకముందే యంగ్ జనరేషన్ కూడా అక్కడ ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏదో కోల్పోతామేమో, మనము ఎక్కడికో వచ్చేసాం, మన ఇల్లు వాకిలి దేశము అన్నిటి విడిచిపెట్టి వచ్చేసాం. మన పిల్లలు కనుక ఎక్కడన్నా ఈ వెస్ట్రన్ కల్చర్లో ఏదైనా కొట్టుకుపోతే ప్రవాహంలో నా పరిస్థితి ఏంటి అనే భయంతో చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచుతూ, వాళ్ళని ఎలా పెంచాలంటే ఫస్ట్ వాళ్ళు మారారు, వాళ్ళు తెలుసుకుంటున్నారు, వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు, ఆచార వ్యవహారాలు చేస్తారు, పిల్లలకి ఇలాంటి డ్రెస్సులు వేయరు. మన దేశంలో పిల్లల్ని మమ్మీ డాడీలు గీడీలు రోడీలు ఉండదు. వాళ్ళు ఆన్లైన్లో అన్ని రకాల సంగీతము, నాట్యము, అలాగే చిత్రలేఖనము అన్ని విద్యలు నేర్పుతారు. అక్కడ నేను బోస్టన్ అనే ప్రదేశంలో నార్వుడ్ అనే ఏరియాలో అనుకోకుండా హిందూ స్వయం సేవక్ సంఘ్ అని అక్కడ ఒకటి స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను ఆర్ఎస్ఎస్లో చిన్నప్పటి నుంచి పనిచేశాను కాబట్టి. అలాగా కొద్ది రోజులు ఆలోచించుకుని ఒక గుజరాతీ స్టోర్స్లో అడ్రస్లన్నీ తీసుకుని వాట్సాప్లో ఒక మెసేజ్ ఒకటి పంపించాను. ఐ ఆమ్ స్టార్టింగ్ హిందూ స్వయం సేవక్ సంఘ్ ఇన్ నార్వుడ్ పార్క్ ఆన్ సో సండే at so time, please come along with kids. అంటే సుమారుగా 40-45 కార్లు వేసుకుని పిల్లల్ని తీసుకుని వచ్చేసారు ఆ పార్క్కి. అనుకోని విధంగా అక్కడ ఒక 4-5 నేను ఆర్ఎస్ఎస్లో పనిచేశానండి, నేను అక్కడున్నానండి, నాకు విశ్వ హిందూ పరిషత్తు స్టేట్ ప్రెసిడెంట్ మా బాబాయ్ అండి, ఇట్లాగా కొన్ని పరిచయాలు వచ్చిన తర్వాత ఈ నేనున్న 6 నెలల్లో అన్నీ కూడా గైడెన్స్ ఇస్తే నాకన్నా ముందు వాళ్ళే ప్రిపేర్ అయ్యి వీక్లీ వన్స్ శాఖ బ్రహ్మాండంగా చేసి వాళ్ళ పిల్లల్ని అంత అద్భుతంగా తీర్చిదిద్ది అక్కడ కృష్ణాష్టమి వేడుకలు చేసి, అలాగే ఒకసారి ఏదో వనభోజనాల్లాగా ఒకటి పెట్టి అక్కడ రకరకాల పిల్లల చేత శతక పద్యాలు ఇవన్నీ కూడా బాలగోకులాలు ఇవన్నీ నడపడం, అలాగే శక్తి అనే మ్యాగజైన్ నడపడం ఇవన్నీ చేశారంటే కారణము అమెరికాలో సుమారుగా ఇప్పుడు 250 ఆర్ఎస్ఎస్ బ్రాంచీలు ఉన్నాయి. అలాగా ప్రతి దేశంలో కూడా హిందూ స్వయం సేవక్ సంఘ్ లేని దేశం ఆల్మోస్ట్ ఆల్ ఉండదు. ప్రపంచంలో భారతీయ మూలాలు ప్రతి చోట ఉన్నాయి. అలాగే భారతదేశం పట్ల ధర్మం పట్ల అవేర్నెస్ అక్కడ బాగా పెరుగుతోంది. కానీ ఇక్కడ ఈ 10 సంవత్సరాలలో చాలా మార్పు వస్తుంది, భవిష్యత్తులో ఇంకా మారుతుందని భావించాలి. మొన్న బీహార్ ఎన్నికల తర్వాత రాజకీయంగా కూడా చాలా మార్పులు భయంతో వస్తాయి. మొన్న ఢిల్లీ పేర్ల తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత భవిష్యత్తులో కూడా దేశంలో ప్రతి ముస్లిము ప్రతి క్రిస్టియన్ కూడా ఇంత నేను సుభిక్షంగా ఇంత హ్యాపీగా భారతదేశంలో ఉండగలుగుతున్నాను, అన్ని వనరులు ఉపయోగించుకోగలుగుతాను, ఫస్ట్ క్లాస్ సిటిజన్షిప్ మాకు తప్పితే ఎవ్వరికి ఇవ్వటల్లా భారతదేశంలోని మైనారిటీస్ ఇప్పటికీ అనుకోవాలి. వాళ్ళకి తెలుసు భారతదేశంలో రాజకీయ నాయకులు ఏ విధంగా మనం లేనిదే వాళ్ళకి లేరు అని చెప్పి. అందువల్ల ధర్మం కోసం మనం ఏదైనా చేయటానికి పేరెంట్స్ ముందు సిద్ధపడాలి. సత్యనారాయణమూర్తి గారు చెప్పినట్టుగా అభద్రతా భావం అనేది ఒకటి ఏర్పడాలి. అభద్రతా భావంతో పాటు పిల్లల మీద దృష్టి ఏర్పడాలి.
ఇద్దరూ సంపాదించడమే కాదు, ఇద్దరు సంపాదనలో ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ చేసుకున్నా కూడా పిల్లల మీద దృష్టి పెట్టాలని వారు చెప్తున్నారు. రామచంద్రమూర్తి గారు ఇండస్ట్రియలిస్టు, వారు వారి శ్రీమతి గారు ఇద్దరు అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఈ విషయం పట్ల మీ అవగాహన ఏమిటి? ముందుగా పెద్దలందరికీ కూడా వందనాలు చేస్తూ ఈ రోజున చెప్పిన ప్రతి మాట కూడా ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా, అంటే చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ఇంజెక్ట్ చేసినట్టుగా, మరి కశ్యప్ గారు చెప్పినట్టుగాను, మరి సూర్యనారాయణమూర్తి గారు చెప్పినట్టు, సూర్యనారాయణ శాస్త్రి గారు చెప్పినట్టుగాను, ప్రతి ఒక్కళ్ళు చెప్పినట్టుగా అందరికీ అనేది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ రోజున మరి ఈ టైం దాకా కూర్చున్నారు అంటే గనక మరి రాంబాబు గారు వేసిన బీజం కావచ్చు, లేకపోతే వాళ్ళల్లో ఈ హిందూ ధర్మం అనేది ఇంకా బతికి ఉంది అంటే కనుక ఈ రోజున మనం ఇంతమందిని ఇంత కూర్చోబెట్టగలిగాము, ఈ వయసులో కూడా ఇంతమంది వచ్చి కూర్చోబెట్టగలిగామంటే నిజంగా ఒక గొప్ప విషయంగానే భావించవచ్చు. అయితే మీరు వేసిన ప్రశ్నకి ఇంతమందిని మనం ఇలా చేయగలుగుతున్నామంటే, బయట వ్యక్తుల్నే మనం ఇంత చేయగలుగుతున్నామంటే, మన ఇంట్లో పిల్లల్ని మార్చుకోవడానికి ఇప్పటివరకు మార్చుకున్నామో లేదో తెలియదు కానివ్వండి, ఇక ముందు మార్చుకోవాలనే భావన, ప్రవర్తన అనేది ప్రతి ఒక్కరిలో వచ్చింది అనేది నా యొక్క భావన. ఎందుకంటే ఇందాక చాలా ఎవరో చెప్పినట్టుగా మా ఇంట్లో మా పిల్లలే వినరండి అంటుంటారు. కానీ ఈరోజు ఈ సభ తర్వాత నా ఇంట్లో నా పిల్లలే కాదు, నా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కూడా నేను మార్చుకోగలను అన్న ధైర్యం అనేది ఈరోజు సభతో నాకు తెలిసిందనేది. కాబట్టి ఇది అనేది 100% గలుగుతామని చెప్పేసి మనకు కాన్ఫిడెన్స్ వచ్చింది. కాబట్టి ఇలాంటి సభని రాంబాబు గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కనుక, వారు ఎందుకు ఇది తలంపించారో తెలియదు కానీ కార్తీక మాసంలో మరి ఒక స్కందగిరి టెంపుల్లో మరి స్వామివారి ఆశీర్వచనాలతోటి ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వారికి ఎందుకు తలంపు వచ్చిందో, ఎక్కడో ఏర్పాటు చేసుకోవాలనుకున్న సందర్భంలో కూడా వారు అనూహ్యంగా ఈ మరి యొక్క స్థల ప్రభావం కావచ్చు, లేకపోతే వారు సంకల్పించిన టైం కావచ్చు, బట్ ఈ యొక్క ఇదనేది మాకు లభించడంతో ఇంతమంది వక్తలను పిలుచుకొని ప్రతి వక్త కూడా ఒక ఎన్సైక్లోపీడియా లాగా, లేకపోతే కనుక ఏమనాలో నాకు తెలియట్లేదు, ఇంతంత నాలెడ్జీ ఉన్న వక్తలను ఈరోజు ఫస్ట్ రోజున తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళ చేత మాట్లాడించడం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ఇన్స్పైర్ అయిపోయారంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా స్లిప్పులు, యాక్చువల్గా ప్రశ్నోత్తరం కార్యక్రమం సాయంత్రమే అనుకున్నాం కానీ వీళ్ళు చెప్పే దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా బుక్స్ ఇచ్చినందుకు కానీ సార్థకతతో వాళ్ళు రాసి క్వశ్చన్లు అడగటం, వాళ్ళు దానికి సరైన రీతిలో మీరందరూ కూడా సమాధానం చెప్పటం ఎంత అద్భుతంగా జరిగిందంటే అంత అద్భుతంగా జరిగిందని చెప్పేసి నా యొక్క భావన. కాబట్టి ఇంతగా జరిగినప్పుడు అనేది మన పిల్లల్ని కానీ మన హిందుత్వం కానీ చెప్పడం అనేది పెద్ద సమస్య కాదనేది నా యొక్క భావన. మనందరి మధ్యలో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ నుంచి వచ్చిన వారు డాక్టర్ దాసరి వారు ఇంట్లో పిల్లల్ని ఎలా మలుచుకోగలుగుతాం, ఇంట్లో మన తోబుట్టువుల్ని, అన్నయ్య, తమ్ముడు, అక్కయ్య, చెల్లెలు, వీళ్ళని మన ఫస్ట్ ఫ్రెండ్స్గా భావించడానికి మీరు ఏమన్నా ఒక ఐడియా చేశారా? ఎందుకంటే ఫ్రెండ్స్ అనేప్పటికీ మన ఫస్ట్ బయటికి వెళ్తుంది. ఇది నేను పెట్టినప్పుడు కూడా ఏం చెప్పానంటే, మీ ఇంట్లో వాళ్ళకి, మీ అక్క చెల్లెళ్ళకి, మీ చుట్టాలకి, మీ పిల్లలకి చెప్పండి అని చెప్పి రాశాను నేను. ఫస్ట్ ఎవరికైనా చెప్పమంటే ఫస్ట్ బయట వాళ్ళకి చెప్తారు, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు వింటారో వినరో అనే ఉద్దేశంలో మనందరం కూడా ఉన్నాం. సో దీనికి ఏదన్నా ఒక రానున్న కాలంలో మన ఇంట్లోనే మనందరం సన్నిహితంగా ఉండేందుకు మీరు ఏదైనా ఒక సూత్రం చెప్పగలుగుతారా? చక్కని అద్భుతమైన చాలా అవసరమైన ప్రశ్న వేశారండి రాంబాబు గారు. కొద్ది రోజుల క్రితం ఈ పవిత్ర వేదిక మీద జగద్గురు స్వామి విజయేంద్ర సరస్వతి స్వామివారి ఉపదేశం విన్నాం. వారు చెబుతూ ఒక మాట చెప్పారు. వారి ఉపదేశాలలో ఒకటి, మన కుటుంబ వ్యవస్థని మనం అందరం కాపాడుకోవాలి అని ఒకటి చెప్పారు. మన అసలు దేశం అంటేనే దేశాభివృద్ధి కుటుంబం నుంచే, ఒక వ్యక్తిగత అభివృద్ధితో మొదలై నెక్స్ట్ స్టెప్ కుటుంబ అభివృద్ధి. ఇప్పుడు ఇందాక మన శాస్త్రి గారు చెప్పారు, ఎడ్యుకేషన్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంటే తీసుకోవాలని చెప్పి చేతన్ గారు చెప్పారు.
కరెక్ట్. అది కూడా అది కరెక్ట్. అది నేను అమెరికాలో చూశాను. నేను జస్ట్ యుఎస్ నుంచి 1 month బ్యాక్ వచ్చాను. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టంతో సిటిజన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ శాస్త్రి గారు చెప్పినట్టుగా అసలైన ఎడ్యుకేషన్, ఇప్పుడు అసలైన ఎడ్యుకేషన్ ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు ఏం చదువుకున్నారు, ఆయన సర్టిఫికెట్లు చూపించండి, అవి నాకు నచ్చితేనే నేను ఆయన ప్రధానమంత్రిగా ఒప్పుకుంటాను అని ఎవడైనా అంటే వాడు మూర్ఖులలో బ్రహ్మాండమైన మూర్ఖుడు. అలాగే రేవంత్ రెడ్డి గారి సర్టిఫికేట్ తీసుకురండి, ఆయన ఏ స్కూల్లో చదివాడు, చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్ తీసుకురండి, అప్పుడే నేను ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటానంటే అలా ఉంటుంది. అందువల్ల సర్టిఫికేట్స్ మీ శాస్త్రి గారు అన్నది నేను 100% ఏకీభవిస్తాను. ఎందుకంటే అనేక రకాల స్కిల్ గ్యాప్ స్టడీస్లో నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాను. మార్కెట్లో ఎలాంటి స్కిల్స్ కావాలి, అసలు స్కిల్స్ మనుషులు ఎలాంటి స్కిల్స్తో ఉన్నారు, మధ్య గ్యాప్ ఏంటి అన్నది 2014 మా మినిస్ట్రీయే నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా స్టార్ట్ అయింది. అది మినిస్ట్రీ స్టార్ట్ అవ్వడానికి ముందు 2 సంవత్సరాలు దానికి మంత్రిని ఇవ్వలే, అది పిఎంఓలోనే ఉంది, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో ఉంది. తర్వాత అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళింది, తర్వాత ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మినిస్ట్రీగా చేశారు. అప్పుడు మేము చాలా కీలకమైన రీసెర్చ్ స్టడీస్ చేశాం. ఇండస్ట్రీస్ వాళ్ళు మొత్తుకుంటున్నారు, ఉద్యోగాలకు కొరత లేదండి దేశంలో, కొన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, కానీ స్కిల్డ్ మ్యాన్ పవర్ లేదు. మాకు ఇంటర్నేషనల్గా కోట్లు సంపాదించి పెట్టే ప్రాజెక్ట్స్ మా చేతికి వస్తున్నాయండి, అవి చేయగలిగే మ్యాన్ పవర్ మాకు లేదని చెప్తున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే మేము ఎంటర్ప్రెన్యూర్స్, ఇండస్ట్రీ బాడీస్తో కూడా కలిసి పనిచేస్తాం కాబట్టి వాళ్ళ బాధలు అవి. స్కిల్డ్ మ్యాన్ పవర్ లేక మేము కోట్లు బెనిఫిట్స్ వచ్చే ప్రాజెక్టులు వదులుకుంటున్నాం. ఇక్కడేమో పిల్లలేమో మాకు ఉద్యోగాలు లేవు అంటారు, స్కిల్స్ డెవలప్ చేసుకోరు. చాణక్యులు వారు చెప్పినట్టుగా ఫస్ట్ రియల్గా చూసి నా నిజమైన పరిస్థితి ఏంటి, నా స్కిల్స్ 5%, అసలు నాకు స్కిల్సే లేవు, 0%లో ఉన్నాను, కనీసం 10% ఆ క్లారిటీ, ఆ ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకునే ధైర్యం లేదండి యువతకి. అందుకే పెద్దవాళ్ళకి కూడా అదే ఆ యువతలను సృష్టించిందే కదా పెద్దవాళ్ళు. ఇక్కడ పెద్దవాళ్ళు యావరేజ్ ఏజ్ ఎక్కువగా ఉంది, అందువల్ల మన రక్షణ కోసం మనం జాగ్రత్తగా ఉందాం. ఇప్పుడు ఎలా ఉందంటే ఏమండి, ఇంట్లోకి దృష్టి పెట్టాలి, మంచి డిస్ట్రాక్ట్ అవ్వకుండా. కాబట్టి ఏంటంటే మన కుటుంబ వ్యవస్థని బలం చేసుకోవాలని అంటే ముందు మనం మా శివానందమూర్తి గారు, మా సద్గురు శివానందమూర్తి గారు స్థాపించిన ఐ ఫోకస్, ఆయన సద్గురు శివానందమూర్తి గారు చెప్పిన ఆ సందేశమే నాకు గొప్ప సొల్యూషన్ అని అనిపిస్తుందండి. ఐ ఫోకస్. ఫస్ట్ మనం ఇన్ని కబుర్లు చెప్తాం, మనకు కావలసిన విధంగా మనం దేశానికి, ఇప్పుడు మనకు చాలామంది అంటారు ఇష్టం వేరు, అవసరం వేరు. ఇష్టంతో పట్టుకుంటే అభివృద్ధి జరుగుతుందో లేదో తెలియదు, కానీ మనకు అవసరమైనది గమనించాలి. మన దేశానికి ఏం అవసరం, మన కుటుంబానికి ఏం అవసరం, వ్యక్తిగతంగా నాకేది అవసరం. ఆయన చెప్తారు, కళ్ళు మూస్తే దైవాన్ని, కళ్ళు తెరిస్తే దేశాన్ని చూడమని చెప్తారు. 2 పనులు. కానీ కళ్ళు మూస్తే దైవం అందరికీ కనిపించదు. అందువల్ల కళ్ళు మూస్తే దైవం కనిపించేంత వరకు కళ్ళు తెరిచి దేశాన్నే చూడండి. కళ్ళు తెరిచి దేశాన్నే చూడండి. దేశాన్ని చూడడం అంటే ఏంటి? ఇందాక స్వామి వివేకానంద ఆ టాక్లో మనం అనుకున్నాం, సంఘసేవ. కాలేజీల నుంచి రాగానే సంఘసేవలో నిమగ్నం అయిపోండి. మనకి జనయజ్ఞం, ధనయజ్ఞం 2 ముఖ్యం. ఫస్ట్ చాలామంది ధనం వెనకాల పడతారు, కానీ అది సమస్యలను పరిష్కరించదు. జనం. సంఘసేవ. సంఘసేవ అంటే ఎక్కడ తయారవ్వాలి? ముందు మనం డెవలప్ అవ్వాలండి, తర్వాత మనం కుటుంబం. ఇప్పుడు కుటుంబం ఎలా ఉండాలని అంటే, చాలామంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి మనకు తెలిసి. ఏ కుటుంబం అయితే పెదనాన్నలు, చిన్నాన్నలు, మేనమామలు కూడా కోప్పడగలిగే స్వతంత్రం పిల్లల మీద, మన కుటుంబంలో మన పిల్లల మీద మన పెద్దనాన్నలు, చిన్నాన్నలు, మామయ్యలు కోప్పడగలిగే స్థితిలో ఉన్నారా? ఆ కుటుంబాలు అలా ఉన్నాయా? అలా ఏదైతే ఉన్నదో అది మంచి కుటుంబం. అలాగే పెద్దలని, వృద్ధులని, అంటే వృద్ధి పొందిన వారిని గౌరవించే కుటుంబం. పెద్దవాళ్ళు సంపాదన లేకపోయినా వాళ్ళు ఉండడమే. మా ఇంట్లో మా తాతగారు, అమ్మమ్మ, నానమ్మ, నా నాన్నగారు, మా అమ్మ ఉండడమే నా అదృష్టం అని అనుకుని భావించే కుటుంబాలే అసలైన కుటుంబాలు. అలా మనకున్న జ్ఞానాన్ని మనం డెవలప్ అవుతూ
ముందుగా మన కుటుంబం మీద ఫోకస్ చేయాలండి. కుటుంబం మీద ఫోకస్ చేసి మన తర్వాత మన చుట్టుపక్కల మన ఇరుగు పొరుగు వారితో మన సత్సంబంధాలు పెట్టుకొని వాళ్ళు డెవలప్ అవ్వాలి, మన లోకల్ డెవలప్ అవ్వాలి. మనం ఫస్ట్ స్ట్రీట్ హీరో కావాలి, గల్లీ హీరో కావాలి. అప్పుడే గల్లీలన్నీ కలిసి దేశాన్ని డెవలప్ చేస్తాం. బాగుందండి. మీరందరూ మాట్లాడుతూ ఉంటే నాకు ఆలోచన ఏమిటి వస్తుందంటే, కంపెనీకి ఒక విజన్ స్టేట్మెంటు, ఓ మిషన్ స్టేట్మెంటు ఉంటుంది. అలాగే మనందరి కుటుంబాలకు కూడా వాల్యూ స్టేట్మెంట్. వాల్యూ ఏమిటి మా ఇంటికి, మా పిల్లలు ఎలా కావాలి, మా పెద్దలు ఎలా ఉన్నారు, మేము ఎలా ఉండబోతున్నాం అనేది ప్రతి కుటుంబానికి ఓ మిషన్ స్టేట్మెంటు, ఒక విజన్ స్టేట్మెంటు, దాంతోపాటు వాల్యూ స్టేట్మెంట్ కూడా ఒకటి తెచ్చుకుంటే బాగుంటుందని ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, పొద్దున్నుంచి ఇక్కడే ఉన్న మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్పుకుంటూ ఈ ప్యానల్ డిస్కషన్ ఇక్కడితో ఆపేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.